ఒక తప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కొని సగం హాస్పిటల్ బిల్ మీ జోబు నుంచే కట్టే పరిస్థితి తెచ్చుకోకండి. ఇన్స్టెడ్ మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కునే ముందు ఈ 3 విషయాలని చెక్ చేసుకోండి. ఫస్ట్ది, మీరు ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ని మీ ఇంటి దగ్గర ఉండే వాటిని చూసి ఒక లిస్ట్ రాసుకోండి. ఈ లిస్ట్ మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉందో లేదో మ్యాచ్ చేసుకోండి. రెండోది, ఎప్పుడూ ఒక చీప్ ఇన్సూరెన్స్ పాలసీ కొనకండి. మీరు ఒక చీప్ ఇన్సూరెన్స్ పాలసీ కొనడం వల్ల మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని ప్లస్ ఒక మంచి రూమ్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఇవి మీ జోబ్ నుంచే మళ్ళీ మీరు కట్టే పరిస్థితి వస్తుంది. మూడోది, ఎప్పుడు మీ ఒక బేస్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఒక టాప్అప్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనిపెట్టుకోండి. బేస్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకవేళ 10 లక్షలకైతే మీరు జస్ట్ ఒక 1000-1500 కడితే మీకు 40 నుంచి 50 లక్షలకి ఒక టాప్అప్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మీరు మొత్తం మీద ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.